రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలపైన ఆయన స్పందించారు. వ్యాఖ్యలు చేయడంపైన ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు. ఈ కులాన్ని ఉద్దేశించి తాను అలాంటి మాటలు అనలేదని తెలిపారు. ఒకవేళ తప్పుగా భావిస్తే క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. కాగా కమిషనర్ కింద స్థాయి ఉద్యోగులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. కమిషనర్ ప్రవర్తించే తీరుతో మానసిక క్షోభకు గురవుతున్నట్టుగా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఉద్యోగులు అని కూడా చూడకుండా పరుష పదజాలంతో మాట్లాడడం, ఒక కులాన్ని ప్రస్తావిస్తూ ఆ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం తగదని వాపోతున్నారు. పని చేయడానికి చాలా గౌరవంతో చదువుకున్నారని రెస్పెక్ట్ తోటి మాట్లాడుతా ఉన్నా. నేను సిగ్గనిపించట్ల ఖాళీ కూర్చొని జీతాలు తీసుకోవడానికి. దేనికి చదువుకుని ఉపయోగం ఏంది? నువ్వు ఏదో పాత కావాలని సాగుతుంది చదువుకున్న కంటే చాక్లెట్ మీద. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చక్కగా ఉంటారేమో నీకంటే. ఏలూరు నగరపాలక సంస్థ గ్రామవార్డు సచివాలయ సర్వేల్లో అన్నింటిలో కూడా జిల్లాలో పూర్ ప్రోగ్రెస్ ఉండటంతో కాస్త ఉన్నతాధికారుల నుంచి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొనడంతో నిన్న సాయంత్రం రోజువారీగా జరిగేటువంటి రివ్యూ మీటింగ్లో మా సిబ్బంది మీద ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నా నోటి నుంచి ఒక కులం పేరు రావడం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఆ సందర్భంగా కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కూడా నేను గ్రహించడం జరిగింది. ఎవరికైనా నా మాటల ద్వారా బాధపడున్నా ఇబ్బంది పడినా కానీ మీడియా మిత్రుల ద్వారా మీ అందరినీ బహిరంగ క్షమాపణలు వేడుకుంటూ మరొక సందర్భంలో ఇట్లాంటి రెడ్డిగా ఏలూరు మున్సిపల్ కమిషనర్ మాటలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇక కమిషనర్ తప్పుడు మాటలు మాట్లాడారని చెప్పేసి అని కింది స్థాయి ఉద్యోగులు అయితే సీరియస్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, ఈ వ్యాఖ్యలకి సంబంధించి నేను తప్పుగా అనిపించుంటే సారీ అనేసి అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరుగుతోంది. ఆ వీడియో కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి, అసలు ఏం జరిగింది అక్కడ? మమత, ఏదైతే ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్ ఉన్నారో ఆయన నిత్యం కూడా ఉద్యోగ ధర్మం ప్రకారం ఆయన వీడియో కాన్ఫరెన్స్, అదేవిధంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటారు. ఇదే నేపథ్యంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9-10 వరకు కూడా ఇటు పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి కావచ్చు, అన్ని విధాలు కూడా ఉన్నటువంటి ఉద్యోగులకు ఆయన వీడియో కాన్ఫరెన్స్, అదేవిధంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటారు. ఇదే నేపథ్యంలో ఏదైతే కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో దిగువ ఉద్యోగుల మీద ఆయన అయితే కొంత ఎవరైతే పని చేయలేదో వారి మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంత పౌరుష పదజాలంతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులు ఉన్నతాధికారం అయినప్పుడు కూడా మా మీద ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారని చెప్పేసి దిగువ స్థాయి ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే కమిషనర్ మాట్లాడినటువంటి ఏదైతే వాయిస్ అయ్యాన వీడియో ఉందో అదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి పరిస్థితి. ఇది కలెక్టర్ దృష్టి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఇదంతా కూడా ఏదైతే మున్సిపల్ కమిషనర్ మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో అదంతా కూడా సోషల్ మీడియా అలసలైనటువంటి పరిస్థితి. అయితే ఇటు ఉద్యోగం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే కమిషనర్ ఉన్నారో కమిషనర్ దిగువ స్థాయి ఉద్యోగుల మీద ఆయన అనుచితంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా వర్క్ లోడ్ ఎక్కువ చేస్తున్నారు, లేకపోతే ఆయన ఉద్యోగం ధర్మగంట ఎక్కువ చేసి ఉద్యోగులపై పని ఒత్తిడి ప్రారంభిస్తున్నారు. ఆయన ప్రతిదానికి కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయడం వల్ల మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారని ఇటు ఉద్యోగస్తులు చెప్తున్నారు. మరోపక్క ఇదే నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ కొంతసేపటి క్రితం ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ లో ఆయన అయితే ఎవరిని ఎటువంటి ఉద్దేశంతో నేనైతే చూడలేదు, ఉద్యోగ బాధ్యతలో ఉద్యోగ ధర్మం ప్రకారమే నేను మాట్లాడుతున్నాను, ఎవరైతే పని చేయలేదో అటువంటి వారిని నేను
మాట్లాడటం జరిగింది తప్ప నా మాటలు ఏదైనా సరే ఎవరికైనా మనస్తాపం కలిగింటే సారీ అని చెప్పడం కూడా జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే మున్సిపల్ కమిషనర్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతేనే దానికి కమిషనర్ అయితే క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటు ఉద్యోగస్తులు కావచ్చు, అటు ఉద్యోగులు కూడా అందరూ శాంతింప జరిగినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.